కూటమిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవతల వాళ్ళు వేరే పార్టీలు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఖచ్చితంగా వాళ్ళని భుజాన్ని వేసుకుని మోయాలంటే నా వల్ల అవచ్చు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉందండి. మేము ఆ పార్టీ ఆఫీస్కి చాలాసార్లు వెళ్ళినప్పుడు ఎప్పుడు 10-14 మంది వెళ్తాం, 2 బళ్ళు వేసుకుని. ఉదాహరణ చెప్తున్నాడు. అక్కడ పార్టీ ఆఫీసర్ ఎవరో జనసేన కార్యకర్త ఉన్నారు. ఆయన నన్ను చూసిన తర్వాత నేనంటే పడకో లేకపోతే ఇబ్బందో ఏదో సంథింగ్ నన్ను చమ్మే కొట్టేశాడు అనుకున్నాను. కొట్టేస్తే అప్పుడు నేను ఏం చేయాలి? అరే జనసేన పార్టీ మనతో పాటు కూటమిలో ఉంది కాబట్టి ఆయన కొట్టినా సరే నేను చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఉన్న గౌరవంతో నేను తలంచుకుని వెళ్ళిపోవాలి అనుకుని వెళ్ళిపోయాను అనుకోండి. నా వెనకాతల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారండి? కొట్టింది జనసేన కాదు, చంద్రబాబు నాయుడు గారు కొట్టించారు, మా వాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళాడు కాబట్టి అక్కడ దాడి జరిగిందంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారు చేయించారనే అనుమానం వస్తుంది రాదే జనాలకి. అదే నేను తలంచుకుని వెళ్ళిపోకుండా నన్ను చమ్మే కొట్టిన అంటే వాయించేసాను అనుకోండి, నేను ఒకటి బీకేసాను అనుకోండి, నా వెనకాల వాళ్ళు ఏమనుకుంటారు? దీనికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, ఇగో ఎక్కడైతేనో రాయిషాన్ని మీద చేసుకోండి కాబట్టి రాయిషాన్ని తిరిగి ఇచ్చేసాడు అనుకుంటారు కదా.